స్వాగతం గట్టిగా స్వాగతం. చైర్పర్సన్ మరి వారికి స్వాగతం సుస్వాగతం. విజయ సారథి గారు సీనియర్ నాయకులు వారికి స్వాగతం. ప్రతి ఒక్కరు మరి జగన్ గారి నాయకత్వాన్ని మరి రాచమల్లు గారి నాయకత్వాన్ని మెచ్చి ఆకర్షితులై వందలాది మంది కుటుంబాలు మరి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. మరి అదే ఈ శుభతరుణం. మరి ఇవాళ రఘురామరెడ్డి గారు అలాగే పద్మావతి గారు పార్టీలో చేరబోతున్నారు. ఒకరిగా నేను పేర్లు పిలుస్తానండి, తర్వాత ఒక్కొక్కరికి రావాలి స్టేజ్ మీదకి. వారికి స్వాగతం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దామండి. సభను ఉద్దేశించి ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ గారు మాట్లాడతారు. ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో 7వ వార్డులో పల్లె రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే మాదిరి పద్మావతి, ఈమె సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ నివాసురాలు, పెన్నానగర్లో ఉంటుంది. వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు టీడీపీ బీజేపీ వీళ్ళిద్దరు కూడా, ఒకరు బీజేపీ చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం బీజేపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏ కండిషన్స్ ఏం లేకుండా జగనన్న ప్రభుత్వం కోసం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ 3వసారి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి శాసనసభ్యునిగా చేసుకోవాలా. ఈయన 2 సార్లు మాత్రం ఎమ్మెల్యే అయినాడు ఇప్పటి వరకు. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం, ఒక్కసారి అధికారంలో ఉన్నాం. ఈ ఒక్కసారి అధికారంలో ఉండే 2 సంవత్సరాలు కరోనాతో ఈ రాష్ట్రంలో మనం ఏం అభివృద్ధి చేయలేకపోయినాం. కేవలం ఒక 2.5 సంవత్సరం 3 సంవత్సరాల్లో మాత్రమే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కళ్ళకు కనిపించేటట్టు ఈ 2.5-3 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాడు అంటే తిరిగి ఆయనకు మరొకసారి ఇంకా ఒక 2-3 సార్లు తిరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎమ్మెల్యే చేసుకొని తిరిగి జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటే, ఈ జగనన్న ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా మంచి సంక్షేమం అందింది. రాచమల్లు నాయకత్వంలో ప్రొద్దుటూరు అభివృద్ధి జరిగింది అని చెప్పి వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఒక 100 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చాలా చోట్ల తెలుగుదేశం బీజేపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండేది మీ అందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వాళ్ళ పార్టీ అంటే వర్గాలు, వాళ్ళ 2-3 వర్గాలు ఉంటాయి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళే కండువాలు వేసుకుంటారు. నిన్ననో ఎప్పుడో చూసినాం ఆ వివేకానంద కాలనీలో మాజీ మండలాధ్యక్షులు పెద్ద ఆయన రాఘవరెడ్డి గారు, కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళకే పోయి నిన్న కండువా వేసినారు. ఒక పార్టీని మారడం, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి చేర్చుకోవడం అంటే ఈ మాదిరి ఉండాలి. అంతే తప్ప వాళ్ళ వర్గాలు 2-3 వర్గాలలో ఉండేటోళ్ళు ఆ వర్గం నుంచి ఈ వర్గం, ఈ వర్గం నుంచి ఆ వర్గం 4-5 సార్లు ఒకటే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ కండువాలు మార్చి చెప్తా ఉంటారు. అది వాళ్ళ నైజం. మన నైజం మనం చేసేది స్వచ్ఛందంగా వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వేవంతా కూడా రాష్ట్రం అంతా కూడా జగనన్న ముఖ్యమంత్రి సిద్ధం సభలు సక్సెస్ అవుతా ఉన్నాయి. ఒక సైడు ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా పూర్తి టెండర్ మాడిపోయి ఎక్కడో వాళ్ళ ఊహలు వాళ్ళ అంచనాలకు కూడా దొరకకుండా రేపు నెల జరగబోయే మే 13వ తేదీ
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఈ పార్టీలోకి ఇంత అభిమానంగా చేరినటువంటి రఘురామరెడ్డి అన్న గారికి, పద్మావతి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది. వీళ్ళు పార్టీలో చేరుతున్నందుకు వీళ్ళకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ పాల్గొన్న 2 మాటలు మాట్లాడవచ్చు. మనందరం ఎదురు చూసి మన ప్రియతమ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మరి నూతనంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతున్న రఘురామ్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడతారు. గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన శ్రీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి అన్న గారికి, అలాగే ఎంపీపీ శేఖరన్న యాదవ్ గారికి, పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాను. అయితే గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా వైసీపీ పార్టీలో చేరాలనే ఆలోచన రావడానికి కారణం ఏమంటే, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 వరకు జరిగిన పరిణామాలన్నీ నా కళ్ళారా చూశాను. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఆ రోజు పెద్దయ్య గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటంటే, పాత బస్ స్టాండ్ కూల్చడాలు, మున్సిపల్ ఆఫీసులో గందరగోళాలు, ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నటువంటి గాంధీ పార్కులో దాన్ని నాశనం చేసి ట్యాంకీ కట్టాలనే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చూసి ఆ రోజే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక యువకునిగా నాకు అనిపించింది. ఆ రోజు మనకందరికీ తెలిసిన విషయమే, ప్రజా పోరాటంలో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎంతటి పోరాటం చేశారో ఇక ఉన్నటువంటి ప్రతి సభ్యులకి తెలుసు. ఉండి కూడా అధికారంలో టీడీపీ ఉండడంతో వాళ్ళు చేసిన అక్రమాలు మనం అందరం చూసాం. అయితే ఎమ్మెల్యే గారి పోరాట ప్రతిమకు పైన జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ అయిన ఆయన ఆలోచనలకు దేవుడు మంచి వరం ఇచ్చి 2019లో మనకు అధికారం రావడం జరిగింది. రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ 2వసారి ఎమ్మెల్యేగా కావడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాలలో కని విని ఎరుగని రీతిలో ప్రొద్దుటూరు డెవలప్మెంట్ జరిగింది అని మనం తెలుసుకోవడం కాదు, మనకు అందరం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి పర్మనెంట్, గతంలో మనము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు నేను వర్క్ మీద పని నుండి బయటికి పోతే ఆడవాళ్ళందరూ బిందెలు పెట్టుకొని బయట కూర్చున్న పరిస్థితి మనం ప్రతిరోజు గమనించేవాళ్ళం. ఈరోజు ఎప్పటికీ తాగునీటి సమస్య పర్మనెంట్గా లైఫ్ లాంగ్గా భావి భవిష్యత్తులో ఉన్నటువంటి ఎటువంటి వారికి నీటి సమస్య పర్మనెంట్గా ఆ ప్రాబ్లం తీర్చగలిగినాడు అంటే అది అభివృద్ధి. ఈరోజు మనము పొద్దుటూరు ఊర్లోకి టౌన్లోకి ఎంటర్ అవుతానే ఒక బ్రహ్మాండమైన సిటీలో తిరుగుతున్న ఫీలింగ్ ఉంది. మన మైదుకూరు రోడ్డు కానీ, మన వాసవి సర్కిల్ కానీ, గాంధీ రోడ్డు కానీ, అసలు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు మన పొద్దుటూరు సైడ్ చూడి, ఉదాహరణకు డిమార్ట్ కానీ, సిఎంఆర్ కానీ వస్తున్నాయంటే ఇది అభివృద్ధే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను ఓటడగనీకి వస్తున్నటువంటి నాయకులకు ఎటువంటి అర్హత లేదు అని ఒక సామాజిక బాధ్యత ఉన్న యువకునిగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి రాకముందు సుమారు 600 దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్క మాట మీద నిలబడకుండా మళ్ళీ ఆ తప్పును ప్రజల మీదకి తిప్పి ఆ రోజు వీళ్ళు అధికారంలో ఉండి లోకల్లో ఇన్ఛార్జ్ ఉండి పొద్దుటూరికి ఏమీ చేయలేకపోయామే అని పశ్చాత్తాపంతో ఉండకుండా మళ్ళీ అదే పార్టీ టికెట్ కోసం సర్వే అంట.
మీరు నిర్వహించిన సర్వే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి పేరు యువతల పెట్టి అవతల వరదారెడ్డి గారి పేరు పెట్టింటే అది ఒరిజినల్ సర్వే. ప్రజల తీర్పు అనేది ఆ రోజే తెలిసిండేది మీకు. మీరే సర్వేలు చేసుకొని మీరే 72% అని ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ అది సర్వే కాదు. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను సూటిగా ఒక్కటే అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ కండవా వేసుకున్నాను. ఈ రోజు నుంచి నాకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం రాజమల్లు ప్రసాద్ రెడ్డి అన్న కోసం ఇప్పుడు సుమారుగా ఒక 28 రోజులు 25 రోజులు టైం ఉంది. అనుక్షణం పోరాడుతూనే ఉంటా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసిన ప్రతి తప్పులను ఏలెత్తి చూపేదానికి ఈ రఘురామ్ రెడ్డి అనేవాడు నాతో ఉన్నటువంటి యువకులు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి యువకుడు ముందుకు నడుం బిగించి వాళ్ళు చేసిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఓటు అడగనీకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అరే మేము పొద్దుటూరికి గత 5 సంవత్సరాలు మేము ఇన్ఛార్జీలుగా ఉండి అధికారంలో ఉండి ఏ ఒక్క రూపాయి చేయలేదే. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేమెట్లా నమ్మాలి? మీరు నమ్మకపోగా మళ్ళీ ప్రజలు ఆయన ఫోటోలో పెట్టుకొని ఆ పార్టీ గుర్తుగా ఓటేమని అడుగుతున్నారంటే నిజంగా మీ స్వార్థ రాజకీయాలకు అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు కానీ మాకు పదవులు కావాలనే ఎజెండాలో మీరు వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి చెందాయి. మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా అలాగే ఇప్పుడు వస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన మెడికల్ సదుపాయాలు కానీ వాళ్ళకు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఇంటికి చేరి అంత సర్వీస్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఓటు అడగనీకి వస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కనపడలేదు. అయితే అన్నకైతే ఒక పేరు పెట్టారు, రాక్షస పాలన అని పెట్టారు. ఎస్, రాక్షస పాలనే. పేద ప్రజల అన్యాయం మీద ఎదిరించడంలో రాక్షసుని మాత్రమే పనిచేస్తాడు అన్న. పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా బడుగు బలహీన వర్గాల కోసం పని చేయడం కోసం అవతల ఎటువంటి వ్యక్తులైనా అన్యాయాన్ని ఎదిరించడంలో రాక్షసుడే. ఒక్కరికి ₹1 ఆర్థిక సహాయం చేయలేరు మీరు. ప్రతిరోజు ఎవరికి ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ అన్నా అంటే ఇంటి దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందిన సంక్షేమ ఫలితాలు తోడు మళ్ళీ ఆయన సొంత డబ్బుల నుంచి కోట్లు ఖర్చు పెట్టి అందరికీ దాన ధర్మాలు చేశారు. దానికి వాళ్ళు పెట్టే పేరు రాక్షస పాలన. మీరు ఎన్ని నిరాధారమైన ఆరోపణలు చేసుకున్నా ప్రజల గుండెల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేవాడు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటాడు. ఒక పార్టీకి సంబంధం లేదు, ఒక మతానికి సంబంధం లేదు, ఒక కులానికి సంబంధం లేదు. అన్న తలుపు దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి ఆయన అందించిన సహాయాన్ని ప్రజలు మర్చిపోరు. మీరు ఈరోజు 5 సంవత్సరాలైంది పార్టీ అధికారంలోకి వచ్చి. మీరు నిజంగానే ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ఉంటే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద పోరాడారా మీరు? అన్న ఎవరికైనా దానం చేస్తే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టడం, క్రికెట్ లెక్క మట్కా లెక్క. ఏంది ఇది? అసలు కొంచెమైనా నిరాధారమైన అలాగని డైరెక్ట్గా స్పందించి సవాల్ చేస్తే అట్లా ముందుకు రాదు. మంచిని చెడగొట్టాలని చూసి పేద ప్రజలకు సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైకిల్ గుర్తుకు ఓటు అడుగుతున్నారు. అది మాత్రం మీరు పేద ప్రజలు ఆగ్రహానికి గురై మిమ్మల్ని దగించి వేస్తుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడుకు ఓటు అడుగుతున్నారంటే అది మీరు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధి పొందుతున్నటువంటి లక్షల కోట్ల ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళలో ఫస్ట్ లిస్టులో మీరే ఉంటారు. అది మాత్రం మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. కానీ వాళ్ళకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ, ఆయన ఏమీ చేయలేడని. ఆయన రోజుగా మాత్రం మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిన్న కొండారెడ్డి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రాందీ గురించి మీరు ఆ రోజు అసలు బ్రాందీ షాప్లే లేకుండా చెప్తామన్నారు. ఇప్పుడు ఎక్కువైంది, మీ జగన్ బ్రాండ్ వచ్చినాయి. మీ నాయకుడు ఒక మాట చెప్తారు, మీరు ఇక్కడ ఒక మాట చెప్తారు. ఆయనేమో సరసమైన ధరకే నాణ్యమైన మద్యం ఆయన అక్కడ మీటింగ్లో చెప్తారు. మీరేమో
బ్రాందీ షాపులు ఎందుకు మీరు చేయలేమంటారు? 99 సంక్షేమ ఫలాలు అందించినటువంటి దాని మీద ఒక్కదాని మీద మీరు చర్చకు రారు. ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైంది, రాక్షస పాలన అంటారు. నెలసరి ఆదాయం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ జ్ఞానమున్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేధావులందరికీ నేను ఒక మాట చెప్తున్నా. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వారు అందించినటువంటి నివేదికలు ఈరోజు దేశమంతా మన ఆంధ్రప్రదేశ్ వరకు వైపు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఈరోజు ఆయన అభివృద్ధి చేయలేదు అనేది వీళ్ళు తప్పుడు ప్రచారాలు. అసలు ఎక్కడికి పోతా ఉంది వాళ్ళకు తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1,75,000 ఉండింది. మళ్ళీ ఈయన ఎక్కాడు మన దొంగ హామీల చంద్రబాబు. ఆయన ఎక్కిన 5 సంవత్సరాల్లో దాన్ని 1,53,000 దిగదార్చినాడు. ఈరోజు గూగుల్లో పెట్టి చూడండి. ఈరోజు ఒక మనిషి తలసరి ఆదాయం 2,24,000 వచ్చింది అంటే ఇంత సంక్షేమ ఫలాలను అందించి ఇంత పేదలకు సహాయాన్ని చేసినా కూడా రాష్ట్ర గవర్నమెంట్ అంత డెవలప్మెంట్లో ఉంది అనేది మీకు కళ్ళు కనపడడం లేదా, చెవులు వినపడడం లేదా? సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులను. ఇలాగే తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా విత్ ఆధారాలు. మన మోడీ గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడగలిగారా? మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరంటే మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రథమ స్థానంలో నిలబడింది. ఈరోజు ఉద్యోగ కల్పన అంటారు. జాబులు లేని వారికి అన్యాయం చేశారంటారు. ఈరోజు సర్వే తీయండి ఒకసారి. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చిన నివేదిక చూడండి. దేశంలో 3వ స్థానంలో ఉంది ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అటువంటి రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. చేయండి, ఓపెన్ చేయండి. ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు ఇవన్నీ ఓపెన్ చేసి చెక్ చేయండి. రండి, బహిరంగ చర్చకు రండి, కాదని. ఇవన్నీ తెలుసు. కానీ మా వ్యక్తిగత పదవులు కావాలి మాకు. ప్రజలు ఏమైనా పర్వాలేదు, దానికోసం అబద్ధాలు ఆడాలి. ఇక్కడ మాకు పదవులు కావాలంటే ఎంతటి నిజాయితీ పరునైనా ఏలెత్తి అబాండాలు వేయాలి. మీరు ఎన్ని అబాండాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజలను మబ్బు పెట్టాలని చూసినా, ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రొద్దుటూరులో ఎంతటి ఘన అభివృద్ధి చెందినటువంటి ఈరోజు ప్రొద్దుటూరును చూస్తుంటే గర్వపడాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇటువంటి ఎమ్మెల్యే వచ్చినందుకు మన ప్రొద్దుటూరు ప్రజలందరూ గర్వంగా ఫీల్ కావాలి. ఈరోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను బీజేపీ పార్టీలో ఉండే అన్నగారిని ఒక 6 నెలల కిందట నేను ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ను, ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అన్నగారి దగ్గరికి వచ్చి నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. అన్న, మాకు ఒక పర్మనెంట్ ఆఫీస్ కావాలన్నా. మా ఆర్థిక పరిస్థితి కేవలం 4 నెలలు వర్క్ చేస్తుంటాం, మిగిలిన 6 నెలలు మా కుటుంబ వ్యవహారాలకు, మా సంసారాలకే సరిపోతుంది. మా అసోసియేషన్ అయితే ఉందన్నా, మాకు స్టేట్ వైడ్ అసోసియేషన్ కూడా ఉందన్న అని అడుగుతానే ఆయన మాట మాట్లాడకుండా ఎంతో గొప్ప ఉదయంతో గవర్నమెంట్ ల్యాండ్ అడిగాం మేము. కానీ ఆయన అది కూడా చెప్పలేదు. సెంటు 5 లక్షలు విలువలు చేసే 25 లక్షల స్థలాన్ని మా అసోసియేషన్కి కేటాయించారు. ఆ రోజు నేను ఉన్నటువంటి పార్టీ ఏంది? బీజేపీ పార్టీ. అక్కడ ఆయన పార్టీలు చూడడు. ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా, ఎటువంటి సంఘాలైనా, పేద ప్రజలైనా, బడుగు బలహీన వర్గాలైనా, కుల మత పార్టీలకు అతీతంగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ దాన ధర్మాలు చేసుకుంటూ పొద్దుటూరు ప్రజల సంక్షేమమే నా ఊపిరి అని నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంత చేస్తూ ఉంటే వీరు కపట ప్రేమలు. 5 సంవత్సరాలు ఎక్కడ కనపరాలే వీళ్ళు. 5 నెలలు అయింది దిగినారు రంగంలోకి జెండాలు ఎత్తుకొని. కానీ 3 నెలల వరకు వాళ్ళ ఏ జెండా మేళలో వాళ్ళకే తెలియదు. ఇప్పుడైతే ఎట్లో వాళ్ళల్లో వాళ్ళే సర్వేలో 72% ఏదో గొప్పగా ఆయనతో పొద్దుటూరు ప్రజలు ఓటేసినట్టు చెప్పుకుంటారు. నీకు 22% ఓటింగ్ కూడా పడదు పెద్దయినా. పొద్దుటూరు ప్రజలు రాజమ్మలో శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని శక్తిగా చూస్తున్నారు. మీరు ఎన్ని మాటలు అనుకున్నా ఆయనకు అంటే రాక్షస పాలన
అంతు చూస్తామంటారు. ఓకే, మీరు వ్యక్తిగతంగా అన్న అంతు చూసే ప్రయత్నంలో మీరు ఉండండి. అన్న మాత్రం పేద ప్రజల కష్టాలు అంతు చూసే ప్రయత్నంలో ఆయన ఉంటాడు. పేద ప్రజల గుండెల్లో నిలబడి ఉంటాడు. అందుకని హృదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నన్ను పార్టీలోకి నన్ను ఆహ్వానించినటువంటి ప్రసాద్ రెడ్డి అన్నకు, బంగారెడ్డి అన్నకు, సోమరావుపల్లి సర్పంచ్ శేఖర్ అన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, మీ గెలుపు కోసం నాలాంటి యువకులు చాలామంది మీ గ్రౌండ్ వర్క్ చేసి మరి ప్రతి గ్రౌండ్ వర్క్ ఈ రోజు నుంచి మేము చేసే గ్రౌండ్ వర్క్ మీ గెలుపు రోజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే పిలుపు వినపడేంత వరకు మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్న. హృదయపూర్వక నమస్కారాలు అన్న. ధన్యవాదాలు సార్. జూటూరు పద్మావతి గారు మాట్లాడుతున్నారు. ఎదురు చూసే మన ప్రీతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కోరుకుంటున్నాం, గట్టిగా చెప్పండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి సోదరునికి ముఖ్యంగా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సోదరుడు రఘురామరెడ్డి గారికి, సోదరి పద్మావతి గారికి నా హృదయపూర్వక స్వాగతాన్ని, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఇదివరకు రఘు మాట్లాడినప్పుడు 100% నన్ను ఇంప్రెస్ చేసినాడు. నేను వినగలిగిన స్థాయిలో మాట్లాడినాడు, ఆలోచించగలిగిన స్థాయిలో మాట్లాడినాడు. హృదయాన్ని స్పందింపజేసి మెదడుతో ఆలోచించే స్థితిలో మీ అందరితో రఘు మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నా. మనస్ఫూర్తిగా రఘుకు అభినందనలు చెప్తా ఉన్నా. మీరు నమ్మి తీరాలి తల్లి. ఒక మాట, రఘు మాట్లాడిన ప్రతి మాట సత్యం, ఒక్కటి కూడా అబద్ధం లేదు అందులో. నా హృదయపు అంతరాల్లో ఉండే మాటలు కూడా అవే, నేను రోజు మాట్లాడుతుండే మాటలు కూడా అవే. నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకునే మాటలు కూడా రఘు చెప్పినాడు, అన్నీ చెప్పినాడు. ఒకటి, ఈ ఊరు అభివృద్ధి చూడమని చెప్తున్నాడు రఘు. ఈ ఊరు అభివృద్ధి చూస్తే మీరు ఎమ్మెల్యేకు, రాచమల్లుకు ఓటేస్తారు. గతంలో ఈ ఊరు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చెందింది, గతంలో మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయా లేవా, ఎంత ఇబ్బంది పడినాం, అర్ధరాత్రి అపరాత్రి బిందెలతో గంట 2 గంటలు మాత్రమే 2 గంటలకు పట్టుకునే పరిస్థితి, ఒక బిందె 2 బిందెలు డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి నీళ్లు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 150 కోట్ల రూపాయలు పెట్టి మీకోసము శ్రీశైలం డ్యాము నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు శుద్ధి చేసిన నీటిని మీకు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా 41 వార్డుల్లో రోడ్లు వేసినాం. మీరుండే రోడ్డు కూడా మేము వేసిందే. ఈ రోడ్డు కూడా ఇదేందమ్మా, ఊర్లో ఉండే ప్రతి రోడ్డు మేము వేసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసినదే. అడిగిన ప్రతి చోట కాలువ కట్టినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం. మీకోసం 5 కోట్లు పెట్టి గాంధీ పార్కును అందంగా సుందరీకరణ చేసినాం. మైదుకూరు రోడ్డును హైదరాబాద్ నుండి రోడ్డులాగా తయారు చేసినాం. రోడ్డు వెడల్పు చేసి, ఫుట్పాత్ కట్టి, డివైడర్ కట్టి, అందులో గ్రీనరీ చెట్లను వేసి 72 స్ట్రీట్ లైట్స్, అద్భుతమైనటువంటి ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీలలో ఉండే లైటింగ్ తీసుకొచ్చి 72 పెట్టినారు. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా తయారు చేయగలిగారు. చిన్న చిన్న రోడ్లను, చిన్న చిన్న వీధులను పెద్దది చేసినాం. నెహ్రూ రోడ్డు, శ్రీరాములపేట, గురవయ్య తోట, ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు, ఇట్లన్నీ విశాలం చేసినాం. అక్కడక్కడ అడ్డం ఉండే బీవీఎస్ హాల్ దగ్గర, వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర, ఇటువంటి చోట ప్రధానమైన రహదారిలో ప్రజలకు అడ్డం ఉండే ట్రాన్స్ఫార్మర్స్ను తొలగించగలిగినాం. మీకోసం అని చెప్పి 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనిచేస్తున్నాం. 160 కోట్ల రూపాయలతో భూమిలో నీటిని సప్లై చేసే పైపులు మారుస్తూ ఉన్నాం. 70 ఏళ్ళ కింద పైపులు అవి, లోపల చిల్లులు పడి ఉంటాయి, మురికి నీరు దాంట్లో కలుస్తుంటారు. వీళ్ళు పట్టించుకోలే, మేము మారుస్తున్నాం. 160 కోట్లు అవుతున్నాం. మీకోసమని మార్కెట్ కడతా ఉన్నాం 53 కోట్లతో. 25 కోట్ల పని జరిగింది. బస్టాండ్ పూర్తి చేసినాం 5 కోట్ల రూపాయలతో.
రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి కడతాం, ఏటికి నీరు వచ్చినా ఇబ్బంది ఉండకుండా అవతల పక్కకు పోయేదానికి 52 కోట్లతో 30 కోట్ల రూపాయల పని జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం. మీ పిల్లల కోసమని వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్ల రూపాయలతో కాలేజీకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు ఇప్పించినాం. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లు ఇప్పించినాం. జగన్మోహన్ రెడ్డి గారి జెండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మీరందరూ పేదవాళ్ళే. పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మీకు సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికంగా మీకు సహాయపడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు పెన్షన్ 3000 చేసినాడు, వయస్సు తగ్గించినాడు 5 సంవత్సరాలు, అందరికీ అవకాశం ఇచ్చినాడు. మీ ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించినాడు. 45 ఏళ్ళు ఉంటే మీకు 18,700 రూపాయలు పెన్షన్ ఇచ్చినాడు. చేనేత వారి మొగ్గం నేస్తే 24,000 ఇచ్చినాడు. మాతో ఇల్లు కట్టిస్తున్నాడు. మీకు ప్రభుత్వం 1,20,000 ఇస్తే పని మాకు పెట్టినాడు కట్టమని చెప్పి. ఒక్కటే తల్లి, ప్రతి కుటుంబానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాలు కాగుద్దని చెప్పి 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇచ్చినాడు. సంవత్సరానికి ఒక్కసారి, అంటే 5 ఏళ్లకు కాదు ఆ కార్డు, 25 లక్షలు సంవత్సరానికి వాడుకోవచ్చు. 3,555 జబ్బులకు సమాధానం చెప్తుంది ఆ కార్డు. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లో. 4 రాష్ట్రాల్లో చూపించుకోవచ్చు, బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, అమరావతి. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు. మీ పిల్లలు చదువుకోవాలంటే సరిగ్గా స్కూళ్ళు లేవు ఇంతకుముందు. ఈరోజమ్మా ఒక ప్రొద్దుటూరు పట్టణానికి 56 కోట్లు ఇచ్చి మీ పిల్లలు చదివే స్కూళ్ళన్నీ రూపురేఖలే మార్చేసినాడు. అద్భుతమైనటువంటి చదువు తల్లి, అది నీకు చెబితే అర్థం కాదు. హైదరాబాద్ లాంటి పబ్లిక్ స్కూళ్ళల్లో కూడా అందనటువంటి సౌకర్యాలు అందిస్తున్నాడు. ఒక 100 కోట్ల సావుకారి యొక్క కుమారుడు చదివే స్కూలు కంటే గొప్పగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసినాడు. మంచి ఆహారాన్ని అందించినాడు, కంటి పరీక్షలు చేయించినాడు, సర్జరీ చేయించినాడు, మీ పిల్లలకు అద్దాలు ఇచ్చినాడు, పుస్తకాలు ఇచ్చినాడు, బూట్లు ఇచ్చినాడు, సాక్సులు ఇచ్చినాడు. 15,000 మీ పేరుతో డబ్బులు వేసినాడు. మళ్ళా దేనికి తల్లి? మీ పిల్లోని పనికి పంపకండి, బడికి పంపండి, నేను చదివిస్తా, నీకు లెక్కిస్తా అని చెప్పి వాళ్ళు చదివిచ్చినాడు, మీకు లెక్కిస్తున్నాడు అమ్మఒడి పేరుతో. ఇవన్నీ గతంలో చేసినారా? జగనన్న ఆరోగ్య సురక్ష మీ ఇంటికి డాక్టర్లు పంపించినాడు, జబ్బులు చూసిరి, రక్త పరీక్షలు చేసిరి. మీకు ఏదైనా పత్రాలు కావాల్సింటే డెత్ సర్టిఫికెటో, బర్త్ సర్టిఫికెటో రెవెన్యూ ఆఫీసులోనో కావాల్సింటే మీరు ఎంఆర్ ఆఫీస్కు, మున్సిపల్ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరిగినా కూడా, ఆటోలు ఎక్కి దిగినా కూడా లెక్క కట్టి వచ్చేది కాదు. ఒక కాగితం కావాలంటే మీ ఇంటికాడు పెట్టి ఇచ్చినారు కదమ్మా, మేమే ఇచ్చినాం. ఈరోజు వచ్చినారు, రాసుకున్నారు, 3 రోజులు మీటింగ్ పెట్టినారు, మీ కాగితాలు మీకు ఇచ్చినారు. ఇవన్నీ మార్పు కాదా? ఇవన్నీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉండే మార్పులు కాదా? పేదవాళ్ళకి ఆయన చేసిన సహాయం కాదా? పరిపాలనలో వచ్చిన మార్పు కాదా? మీ ఇంటికాడ సచివాలయం పెట్టినాడు, మీరు ఎక్కడికో పోకుండా ఎన్నే పనులు. మీ ఇంటికి వాలంటీర్ పంపించినాడు, సేవ చేసేదానికి మనవడు మనవరాలు. పెన్షన్ 12 చీకట్ల 6 గంటకే పెన్షన్ ఇస్తారు. ఊరు అభివృద్ధి జరిగింది, మీ కుటుంబం అభివృద్ధి జరిగింది. మరి ఎన్ని చేసిన జగనన్న ఓటేద్దామా, మోసగాడైన చంద్రబాబు నాయుడు ఓటేద్దామా తల్లి? చెప్పండి అమ్మా, మీరే చెప్పండి తల్లి. అమ్మా, జగన్కు ఓటు వేయకపోతే, నిజంగా చెప్తానా, మతికి పెట్టుకోండి, జగన్కు ఓటు వేయకపోతే, మళ్ళీ 3వసారి చెప్తానా, జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు ఓటు వేయకపోతే ఓడిపోయి ఎవరు తెలిసినా తల్లి? జగన్ కాదమ్మా, పేదవాళ్ళే ఓడిపోతారు. ఈ ఎన్నికలు జరుగుతూ ఉండేది రాచమల్లుకు, వరదరాజరెడ్డికి కాదు తల్లి, జగన్కు చంద్రబాబు నాయుడుకు కాదు తల్లి. నేను బాగా చెప్తానా, చంద్రబాబు నాయుడు పెత్తందారి వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పేదవాళ్లకు పోటీ జరుగుతుంది. జగన్ గెలిస్తే పేదవాళ్ళు గెలుస్తారు, జగన్ ఓడితే మీరు ఓడుతారు తల్లి. ఇది సత్యము సత్యము సత్యము, నమ్మండి నా మాట. గెలిచినా జగన్ కాదు, ఓడినా జగన్ కాదు. గెలిచినా పేదవాళ్ళే, ఓడినా పేదవాళ్ళే. జగన్ను గెలిపించడం అంటే పేదరికంలో ఉండే ప్రతి కుటుంబము మనల్ని మనం గెలిపించుకోవడం అవుతారు తల్లి. మీరు వద్దు అని జగన్ ఓటు వేయలేదనుకో, దాని అర్థం ఏం తెలిసిన, మాకు ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు, మా ఇంటికాడ మూటే ముల్లే దండిగా ఇటో లెక్క ఉంది, నీ బోడి అమ్మఒడి ఎవరికి కావాలా, నీ నాడు నేడు బడికింది మా పిల్లలకు, నువ్వే ఇంగ్లీష్ మీడియం చెప్పేది మేము చదివించుకుంటాం పో, ఆరోగ్యశ్రీ కార్డు మాకు అవసరం లేదు, హైదరాబాద్ పోయి 10 లక్షలు పెట్టి చూపించుకుంటాం మా అయ్యప్పకు, మా దగ్గర దండిగా లెక్కంది, నువ్వేది మాకు చేసేది బోడిగానివి అని చెప్పి మీరు ఓటు వేయకుండా ఉండాలి. వేయలేదంటే
ఓటు వేస్తే అర్థం ఏం తెలిసినా నువ్వు చేసిన పరిపాలన బాగుంది నాయన, పేదవాళ్ళకు అనుకూలంగా మంచి పరిపాలన చేసినావు, నువ్వు పెట్టిన చదువు వల్ల నా పిల్లలు బాగుపడుతున్నారు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నా మొగుని బతికించుకోగలిగినా, నా అప్పు నువ్వు కట్టిన దాని వల్ల 3 పూట్ల బువ్వ తినగలుగుతానా, నువ్వు ఇచ్చే పెన్షన్, నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఇంటికి వేడినీళ్ళ చన్నీళ్ళలాగా నెలకు 5,000 6,000 ఉపయోగపడి 3 పూట్ల బువ్వ తింటున్నావు పచ్చలు కొనుక్కోకుండా, నువ్వు 100కి 100 భాగాలు మంచి పాలన చేసినావు, నువ్వు మావానివి, మా పిల్లోనివి, నా కొడుకువు, నా తమ్మునివి, ఇది మా ప్రభుత్వం, మళ్ళా బేచా మళ్ళా గెలిపించుకుంటాం, వాడు 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా బొగ్గిట్లో పెట్టుకుంటాం, ఓటు మాత్రం ఫ్యాన్ మీద గుద్దుతాం అని చెప్పడం తల్లి. నేను బాగా లెక్కిస్తారు, లెక్క వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అందరూ ఇస్తారు. లెక్క ఇవ్వడం తప్ప ఒప్ప అంటే అంత పెద్ద మాట నేను మాట్లాడలేదు, అంత బుర్ర లేదు, అంత తలకాయ లేదు. రామేశ్వరంలో పుట్టిన నేను మామూలుగా పుట్టిన వాడిని, పేదరికంలో పుట్టిన వాడిని, పస్తులతో పెరిగిన వాడిని తల్లి. మీరు ఏమైనా ఎమ్మెల్యే అంటే వానికి 4 చేతులు 6 చేతులు పెద్ద గొప్పగా ఉంటాడు అని కథ, వాని వ్యవహారం బంగారు పల్లెంలో పూజ ఉంటాడు అనుకున్నారా? లేదు, వస్తుంది. మీ ఎమ్మెల్యే ఆ టైప్ ఎమ్మెల్యే కాదు. రామేశ్వరంలో పుట్టినా, దేవలాల కాడ మోరి కాడ పెరిగినా, ఎర్రగడ్డ కారం సర్దిపువదిని బడికి పోయినా, మామిడికాయ ఊరగాయ వేసుకొని సర్దిపువదిని కాలేజీకి పోయినా, పండగ లేదు, పబ్బం లేదు, లెక్క లేదు, పేదరికము, ఆకలితో పెరిగినా, పస్తులతో పెరిగినా. రఘురామరెడ్డి భార్య కూడా, ఆ పాప కూడా మా రామేశ్వరమే, ఆ పాప కూడా అన్నీ తెలుసు మా గురించి. పేదరికంతో పెరిగిన వాడిని తెలియదు. అందుకే మీకు బాగా చెప్తా ఉన్నా, డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, తీసుకోండి. ఈ రొంత అయిపోతే వరదరాజు రెడ్డి అయినా మరొక రెడ్డి అయినా మీకు లెక్కించాడమ్మా. నువ్వు ఎంటబడి అడిగినా నా బిడ్డ పెళ్లి పెట్టుకునే 10,000 అంటే 10 సార్లు ఇవ్వడు ఎవరే కానీ. ఈ బుద్ధి మటుకు మీ ఇంటికాడికి వచ్చి బుక్కు చూసి ఎన్ని ఓట్లు ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 2 10 తీసుకో 10,000 అని చెప్పి పిలిచి వల్ల మాలిన ప్రేమ ఒలకబోసి ఇచ్చిపోతారు. కారణం అవసరం. దీన్నే మనమేమంటాం మన భాషలో అంటే దయ్యం పట్టినప్పుడే మెట్టుతో కొట్టాలా అంటాం. రాజకీయ నాయకులు దయ్యం ఎప్పుడు పడుతుంది? దయ్యం పట్టింది మెట్టుతో కొట్టు, షాటతో కొట్టు, పరకతో కొట్టు, యాపమండలతో కొట్టు, ఏ వీటితో కొట్టే కొట్టించుకుంటాం. ఈ రోజంతా అయిపోతే మీ జుట్టు పట్టుకొని ఆడిస్తాం మళ్ళీ 5 ఏళ్ళు. కరెక్టే కదా? అందుకు తీసుకో లెక్క, ఇబ్బంది లేదు. కానీ ఓటు మాత్రం మీకు మంచి చేసిన ప్రభుత్వానికి, మంచి చేసిన పార్టీకి వేయాలి. మీకు ఎవరైతే మంచి చేసినారో, జగన్ చేసింటే జగన్కి వేద్దాం, చంద్రబాబు నాయుడు చేసింటే చంద్రబాబు నాయుడుకి వేద్దాం. రాచమల్లు మంచోడైతే, రాచమల్లు పేదవాళ్ళకు పలికింటే, దానమో ధర్మమో మానవత్వంతో చేసి ఉంటే, ఊరిని అభివృద్ధి చేసి ఉంటే, ప్రశాంతంగా ఉంచగలిగి ఉంటే, మీకు అందుబాటులో నేను ఉండిన మాట నిజమైతే నాకు ఓటువి. లేదు నేను చెడ్డోడిని, వాళ్ళు చెప్పినట్టు రాక్షసుని, నరకాసురుణ్ణి, నేను ఊరు సర్వనాశనం చేసిన, వాడిని కొట్టినా, వీని లెక్క దోసుకున్నా, వాని లెక్క దోసుకున్నా, ఊర్లోనే నేను మీకు పరకాలే, పిల్లి కూడా బిచ్చం వేయలే, ఊర్లో రోడ్డు వేయలే, కాలువ వేయలే, అభివృద్ధి చేయలే, దొంగనా కొడుకును వేయాలి తల్లి. కానీ మంచోడిని అయితే మీరు ఓటు వేయాలా, వేయకూడదమ్మా? వేయాలా. నేను మంచోడిని అభివృద్ధి చేసి, మీకు పలికి సహాయం చేసి, అన్నీ నా పక్క న్యాయం ఉండి, నాకు ఓటు వేయకుండా నన్ను ఓడిస్తే బాధపడాల్సింది నేనా, ధర్మమా? ధర్మం బాధపడతా తల్లి, నేనుగా తల్లి బాధపడాల్సింది. మీరు బాధపడాలా. నిజంగా నా వైపున ధర్మం ఉంది, నిజంగా నా వైపున న్యాయం ఉంది, నిజంగా నేను చిత్తశుద్ధితో అంటే కమిట్మెంట్ 100కి 101% నా రాజకీయ జీవితం ఉన్నన్నాళ్ళు పేద ప్రజల కోసం బ్రతకాలా, ఈ ఊరి ప్రజల కోసమే బ్రతకాలా, ఈ ఊరిని అభివృద్ధి చేయాలా, ఊరిని ప్రశాంతంగా ఉంచాలా, పేదవాళ్ళకు నా దగ్గరకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నంతో నేను డబ్బులు సహాయపడాలా అని పలికిన మాట వాస్తవమైతే నన్ను, నా పార్టీని గెలిపించండి. జగనన్న సంక్షేమ. కరోనా వచ్చింది, మేము కాదమ్మా మీ దగ్గరకు వచ్చింది. మొట్టమొదటి శ్రీనివాసనగర్లో కరోనా వస్తే కమిషనర్ రాదమ్మా, నేను మా వాళ్ళు అందరం కలిసి ఆ పక్క సందులోకి వచ్చి ఇంత స్ప్రే మిషన్లు తీసుకొని మిద్దెలు కొట్టి మీ ఇళ్ళలో జాగ్రత్తలు చెప్పి భయం పెట్టి, అప్పుడు కరోనా అంటే ఈ నుంచి అంత దూరం ఉండి మాట్లాడుతున్నారు భయపడి. మొట్టమొదటి కేసు శ్రీనివాసనగర్లో వస్తే వాళ్ళ ఇంటికి వచ్చినాం, నేను కమిషనర్ రాదమ్మా, స్ప్రే చేసినాం, బ్లీచింగ్ పౌడర్ చల్లినాం, కూరగాయలు ఇచ్చినాం, బియ్యం ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, ఆసుపత్రిలో పంపినాం, క్వారంటైన్ సెంటర్లు పెట్టినాం, ఆక్సిజన్ ఇప్పించినాం. ఒకటేంది తల్లి, కరోనా కష్టకాలంలో వరదరాజిరెడ్డి కామనూరులో పనుకున్నాడు, వాళ్ళ కొడుకు కొండారెడ్డి హైదరాబాద్లో పనుకున్నాడు. ఇద్దరు వాకిళ్ళు వేసుకొని వాళ్ళు పనుకున్నారు. మా పిల్లలు మాత్రం మమ్మల్ని బయటికి పంపించినారు. కారణం, లీడర్ అన్న తర్వాత కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే, మనం బతికినా సచ్చినా ప్రజలతో ఉండాల్సిందని చెప్పి
కరోనా కష్టకాలంలో నేను మన పార్టీకి సంబంధించిన నా తమ్ముడు నా చెల్లెళ్ళు అందరూ కలిసి మీకు సేవ చేసినాం. చివరకు మా నెత్తి మీదికి మృత్యువు తెచ్చుకున్నాం, కరోనా తెచ్చుకున్నాం. 40 రోజులు ఆసుపత్రిలో పడి సావు బతుకుల మధ్య మృత్యు వాకిట్లేకి పోయి చనిపోవాల్సిన వాడిని శివుని దయవలన మీ ప్రేమ చేత బ్రతికి ఇట్లొచ్చి మళ్ళీ మాట్లాడగలుగుతాను. మరి ఆ రోజు అంత ఆపదలో మేముండి వరదరాజరెడ్డి వరదాడి కొడుకు ఇంట్లోనే పరిమితమైంది. ₹1 నీకు సాయం చేయక మేము చేసి ఒక్క జెండా వాళ్ళ తెలుగుదేశం పార్టీ జెండా మీకు రూపాయి రాగిన సాయం చేయక జగన్ ఇంత సాయం చేసి అన్నీ జరిగిన తర్వాత ఈరోజు తగుదునమ్మా అని చెప్పి ఎలక్షన్లప్పుడు 3 నెలల ముందు వచ్చి నాకు ఓటు వేయాలంటే న్యాయమా? ఆయనకు వేస్తే మనది న్యాయమా తల్లి? ఒక్కసారి మీరే ఆలోచించండి. మనస్ఫూర్తిగా మంచికే పట్టం కట్టండి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండి, మంచి పార్టీ అయిన జగనన్నను గెలిపించుకోండి, మళ్ళీ సంక్షేమ పథకాలు ఇట్నే అందుకోండి. ఈ ఊర్లో సంపూర్ణం కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణం కావాలి అంటే మళ్ళీ జగనన్న గెలవాలా, రాచమల్లు అసెంబ్లీలో ఉండాలా. రాచమల్లిలో అసెంబ్లీలో ఉన్నప్పుడు జగనన్న వెంట నడిచినప్పుడే ఈ ఊళ్ళో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మరిన్ని సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రొద్దుటూరుని తీసుకురాగలుగుతా, పేదవారికి సంక్షేమ పథకాలను 3 పువ్వులు 6 కాయలుగా అందించగలుగుతా, నా మానవతా హృదయంతో శ్వాస ఉన్నంత వరకు మీకు ఉపయోగపడగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సోదరుడు రఘురామరెడ్డి గారికి, పద్మావతమ్మకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.